ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రమా, మీ అన్నకి నువ్విప్పుడు చూపించింది నిజమేనా? ఏంటన్నయ్యా ఇంకా అలాగే మాట్లాడుతున్నావు? నీ మాటల్లోని భావం బాగోలేదు కాబట్టి. దీక్ష చేసిన పని బాగుందా అన్నయ్య? నువ్వు తనకి చేసింది బాగుందా? అన్నయ్య, మనం అనుకున్నవన్నీ జరిగిపోతే ఇక అనుకోవడం దేనికి? అది కాలానికే వదిలేయాలి. అదే పట్టుకుని ఊగకూడదు. రమా, ఈ మాటలు వినడానికే బాగుంటాయి, కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేంటో. ఇప్పుడు నీకంతటి బాధ. ఇక నీకేం తక్కువైపోయింది? మర్యాద తక్కువైంది, అవమానం ఎక్కువైంది. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు రమా. నేనేం చేశాను? ఇప్పుడు నువ్వు చేసింది చాలదా రమా? నీ కోడలి ముందు నీ మేనకోడలను అవమానించింది రైటా? దాన్ని కన్నీటితో పంపించి దీన్ని చిరునవ్వులతో పంపడం కరెక్టా? ఈ ఇంట్లో నాకు నా కూతురికి గౌరవమే లేదని నిరూపించావు. ఇవన్నింటినీ నువ్వేం చేశావని అడిగిన దానికి చెప్తున్నాను. అన్నయ్య, నేను చేసిన చిన్నదానికి నువ్వు ఇన్ని అర్థాలు వెతుకుతున్నావా? ఇది చిన్నదా? అరుణ్ మాటని గౌరవించి దానికి బుద్ధి చెప్పుంటే ఇదయ్యేదే కాదు. ఇంకేది ఊహించుకోకన్నయ్యా. కొన్ని రోజులు ఓపిక పట్టు. ఓ మంచి సంబంధం చూసి దీక్షకి పెళ్లి చేసి పంపించేద్దాం. ఈ గొడవలే ఉండవు. లేనిపోని ఆలోచనలు చేసి మనసు పాడు చేసుకోకు. ఇది వదిలేసి మనం ఆలోచించాల్సింది చాలా ఉంది. వాటి మీద దృష్టి పెట్టు. సరేనా అన్నయ్య? ఇక దృష్టి పెట్టాల్సింది నీ మీదే రమా. నీ గురించే ఇక ఆలోచించేలా చేసుకున్నావు. నిన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ఎన్నో చేసిన వాణ్ణి నీ అంతానికి చెయ్యలేనా? నా గుండెల్లో అవమాన జ్వాలల్ని రగిలించావుగా, అది నన్ను దహించి వేస్తుంది. సిద్ధంగా ఉండవు. రోడ్ పుల్లింగ్ అయ్యేలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. మీకు మంచి పబ్లిసిటీ దొరుకుతుంది. ప్రామిస్ చేస్తున్నాను సార్. ప్లీజ్ సార్. అవును సార్, స్పాన్సర్ చేయండి సార్. ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదమ్మా. ప్లీజ్ వెళ్ళండి. శ్యామ్, ఒక్కరు కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు రాలేదు. ఇంకెలా చేయగలం శ్యామ్? ప్రస్తుతానికి నాకేం తెలియట్లేదు లక్కీ. మనకెవరూ స్పాన్సర్షిప్ ఇవ్వకుండా వాళ్లే ఆపుతున్నారనిపిస్తుంది. ఛ, వాళ్ళకి ఎలాగో మంచి చేయడం చేత కాదు, కానీ చేయాలనుకున్న వాళ్ళ ప్రయత్నాన్ని ఆపుతున్నారు చూడు. ఇంకా వాళ్ళని ఏం చేయాలో ఆ దేవుడికే తెలియాలి. ఆ దేవుడు కూడా చూస్తూ ఉన్నాడే గాని ఏం చేయట్లేదు కదా శ్యామ్. మనకిప్పుడు ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప వేరేదేది లేదు కదా లక్కీ. చూద్దాం, ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. పద. అమ్మ చామంతి, అయ్యగారు. ఏమైందమ్మా చామంతి? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు అయ్యగారు. చెప్పమ్మా, ఏమైనా ఉంటే చెప్పు. ఏదైనా సమస్య చెప్పమ్మా.
అయ్యగారిని అడిగి హెల్ప్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓడిపోయినట్టు అవుతుంది. ఇంకేదైనా ఆలోచించాలి కానీ చేయి చాచకూడదు. ఏంటమ్మా ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు చెప్పడానికి ఏమైందమ్మా? అదేం లేదు అయ్యగారు, కాస్త తలనొప్పిగా ఉంది. టీ తాగితే తగ్గిపోతుంది. సరేమ్మా. ఏదో అయ్యింది. ఎందుకు చామంతి నాకు చెప్పట్లేదు? చామంతి, వెళ్ళిన పని అయిందా? అవ్వలేదత్తా. అవునా? ఒక్కరు కూడా స్పాన్సర్ చేస్తామనలేదా? లేదత్తా, ప్రతి చోట నిరాశ ఎదురైంది. అదే ఏం చేయాలో అర్థం కావడం లేదత్తా. అమ్మెక్కడుందత్తా? గదిలోనే ఉందమ్మా. సరే. చంద్రిక, ఏంటండి? చామంతి ఎందుకు అలా ఉంది? అది చెప్పు చంద్రిక. తను చెప్పలేదు, నువ్వు కూడా చెప్పలేకపోతున్నావు. అది నాకు కూడా చెప్పకూడదా? చెప్పవా? చెప్తానండి. చామంతి కాలేజీలో ఫీజులు కట్టలేని స్టూడెంట్స్ ని కాలేజ్ నుంచి పంపించేస్తుంటే చామంతి తట్టుకోలేక తనే ఫీజులు కడతానని ఆ బాధ్యత తీసుకుందంటండి. అవునా? అందుకోసమే కాలేజీలో ఫెస్టివల్ చేయాలని చూస్తోంది. దానికి స్పాన్సర్స్ కోసం చాలా మంది దగ్గరికి వెళ్లి ఇప్పుడే వచ్చింది. ఎవరు స్పాన్సర్ చేయమన్నారట. అందుకే అలా ఉంది. దానికి ఎందుకు అంత ఆలోచించడం? నేను స్పాన్సర్ చేస్తాను కదా, నన్ను అడగొచ్చు కదా. ఇందాక నా ఆఫీస్ నుంచి వస్తుంటే రోడ్డు మీద డల్గా నడుచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఇంటికి కూడా డల్గా వచ్చింది. ఏంటని అడిగితే నాకేం చెప్పలేదు. ఉండు, చామంతికి నేనే స్పాన్సర్ చేస్తానని చెప్తాను. వద్దండి. ఏ? ఇప్పటికే అమ్మగారు చామంతి మీద పీకల దాకా కోపం పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు స్పాన్సర్ చేస్తానంటే చామంతిని ఊరికే వదిలిపెట్టరండి, ఇంకా వేధిస్తారు. నిజమే. మనం మనసు పెట్టి ఎవరికైనా మంచి చేయాలనుకున్నా మన చుట్టూ వారికి భయపడాల్సిన రోజులవి. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఆలోచిస్తాను. రమా, రమా, అమ్మా, రోజా, రోజా, చంద్రిక, చామంతి, అందరూ ఒకసారి రండి. అమ్మా రోజా, అందరూ వస్తున్నారా? ఏంటి బావా అందరినీ పిలుస్తున్నావు? ఏమైంది హర్ష? ఎనీ ప్రాబ్లం మామయ్య? ఎవరు కంగారు పడకండి, చెప్తాను. వెయిట్. ఎందుకు అందరినీ టెన్షన్ పెడుతున్నావు? అలాంటిదేం లేదులే. రేపేంటి?